వెల్కమ్ టు GS5 టీవీ. లీగల్ ఎయిడ్ ప్రోగ్రాం కోసం చేగూరు గ్రామంలో సర్వే నిర్వహించిన భాస్కర న్యాయ కళాశాల విద్యార్థులు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో శనివారం భాస్కర న్యాయ కళాశాల విద్యార్థులు లీగల్ ఎయిడ్ ప్రోగ్రాం కోసం కళాశాల ప్రిన్సిపల్ భగవద్గీత ఆధ్వర్యంలో మంకాల శ్రీశైలం బుగ్గ శ్రవణ్ల సహకారంతో సర్వే నిర్వహించి న్యాయపరంగా గ్రామస్తులకు గల కోర్టు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు వారికి ఉన్న సమస్యలను తెలిపి వారికి ఎలాంటి న్యాయ సహాయం కావాలో చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్నేహలత మాట్లాడుతూ ప్రజలకు సివిల్ కేసుల గురించి అవగాహన కల్పించడంతో పాటు వాళ్లకు ఏవైనా సివిల్ తగాదాలు ఉన్నాయా అనే విషయాలను మా విద్యార్థులచే స్వయంగా అడిగి తెలుసుకొని వాటికి సంబంధించిన సలహాలు సూచనలు అందించేందుకు ప్రయత్నిస్తాము అని చెప్పారు. డిసెంబర్ నెలలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియచేసేందుకు చేగూరు గ్రామానికి వస్తారు అని అన్నారు. న్యాయ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థిని భార్గవి మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా మేము భవిష్యత్తులో న్యాయ వృత్తి చేపట్టిన తర్వాత క్లయింట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో తెలుసుకున్నాము అని అన్నారు. ఈ సర్వే మాకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అని సర్వేకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పఠాన్ ఖాన్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. భాస్కర్ లా కాలేజ్ మేము యాజ్ ఎ కరికులం పార్ట్ ప్రకారంగా 5 ఇయర్ స్టూడెంట్స్ని మేము చేగూరు విలేజ్కి తీసుకుని వెళ్ళాము లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి. ఈ లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి క్లయింట్స్తో ఎలా ఇంటరాక్షన్ చేసుకోవాలి, కేసు వచ్చినప్పుడు వాళ్ళని దగ్గర నుంచి కేసు ఎట్లా తీసుకుంటారు, క్వశ్చన్స్ ఎట్లా వేయాలి, ఈ క్వశ్చన్స్ వాళ్ళు డ్రాఫ్టింగ్ ప్రిపేర్ చేసినప్పుడు ఎట్లా రాసుకోవాలన్న దానికి ముఖ్య ఉద్దేశంతో ఈ లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఈ లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కాలేజ్ ప్లస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వీళ్ళిద్దరు కొలాబరేషన్తో ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకుని ముందు ఒక సర్వే చేస్తాం. స్టూడెంట్స్ అందరూ ఆ రోజు సర్వే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఏంటున్నాయి, ఫ్యామిలీయా లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్సా, సివిల్ డిస్ప్యూట్సా ఏంటున్నాయి, అవన్నీ కూడా మేము ఒక పేపర్ మీద రాసుకుని వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ ఇష్యూస్ అన్నీ ముందు పెడతాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఒకరోజు కాలేజ్తో కలిపి అక్కడ కండక్ట్ చేస్తారు. సో ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ ఆ రోజు అక్కడికి వచ్చి వాళ్ళ ఇష్యూస్ ఏంటున్నాయో క్లియర్గా చెప్తే వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఒకవేళ అక్కడ ఈరోజు మేము భాస్కర్ల కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనే వాళ్ళము చేగూరు విలేజ్ అనేది విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం నుంచి సమస్యలు తెలుసుకొని వాటి యొక్క పరిష్కారానికై ఎలాంటి వాళ్ళకున్న సమస్యలని మా ద్వారా కోర్టుకి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరైతే మా ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలు అనేవి డిస్కస్ చేశారో వారి నుంచి కలెక్ట్ చేసిన డేటాని కోర్టుకి పంపించడం జరుగుతుంది. దీని గురించే ఏదో ఒక రోజును మేము అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఒక రోజుని సెలెక్ట్ చేసుకొని జడ్జి గారిని పిలిపించిన తర్వాత అక్కడ వాళ్ళ సమస్యలు ఏవైతే విన్నవించుకుంటారో దానికి సంబంధించినంత వరకు ఉన్న సమస్యలని అక్కడ పరిష్కరించడం కానీ లేదు అని అంటే దానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పునరుద్ధరణ జరగడం కానీ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఇంకా సమస్యలు ఉన్నాయో వాటిని ఎలాంటి కోర్టుకి హాజరైతే అక్కడ క్లియరెన్స్ అనేది ఉంటుందో వాటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేయడం జరిగింది.
అంటే ఇద్దరు